విపత్తు అధికారి చాలా కీలకమైనటువంటి వ్యవహారం. తిరుమలలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద చాలా తీవ్రమైనటువంటి ఆందోళన జనాల్లో కనిపిస్తోంది. ఒక్కటి కాదు, తొక్కిసలాట జరిగి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి రీతిలో 6 చనిపోయినటువంటి ఘటన మొదలుకుంటే, నిన్న కాక మొన్న ఏకంగా ఎగ్ బిర్యానీ తీసుకుని తిరుమల కొండలెక్కి అక్కడే తినేటువంటి పరిస్థితి అధికారికంగా వచ్చింది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? మధ్యలో చాలా ప్రసాద విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంకా రకరకాల ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి తిరుమలలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద తీవ్రమైనటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ఆందోళన నేపథ్యంలో అసలు తిరుమలలో భద్రతా పరిస్థితిని పర్యవేక్షించడానికంటూ ఒక అధికారి ఏకంగా నోటీసులు కూడా ఇచ్చారు. తిరుమలకు వస్తున్నాం, అధికారికంగా సమావేశం పెడదాం, అసలు పరిస్థితి ఎందుకని ఇక్కడ దాకా వచ్చింది అన్న దాని మీద పరిశీలిద్దాం అని చెప్పి కేంద్రం నేరుగా వచ్చినట్టుగా నోటీసులు వచ్చినాయి. దాంతో ఇది చాలా పెద్ద దుమారం రేపింది, చాలా పెద్ద చర్చనీయాంశమైంది. అసలు టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి రీతిలో కేంద్రం తిరుమలలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రమే నేరుగా జోక్యం చేసుకుని పరిస్థితిని పర్యవేక్షించడానికి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి తిరుమలలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా ప్రమాదకరం. భవిష్యత్తులో కేంద్రమే తిరుమలలో మొత్తాన్ని కాజేసే ప్రయత్నం చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది అనేటువంటి రకరకాల వాదనలు వినిపించాయి. అయితే చివరికి ముఖ్యమంత్రి ఈ ఉత్తర్వుల పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకురావడం, ఆ విపత్తుల నిర్వహణ శాఖ ఆయన పరిధిలోనే ఉంటుంది. ఆయన దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఆ పర్యటనని, ఆ అధికారి తిరుమల వెళ్లాల్సినటువంటి అధికారి పర్యటనని నిలిపివేస్తూ మరొక ఉత్తర్వులు విడుదల చేయడం, ఇవన్నీ అర్ధరాత్రి పూట జరిగిపోయినాయి. బాగానే ఉంది. అమిత్ షా దగ్గర చంద్రబాబు రాజకీయం ఉపయోగించారు, రాజకీయంగా చంద్రబాబు అవసరం కాబట్టి అమిత్ షా వెనక తగ్గారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, భద్రతా విషయంలో అక్కడ తగినటువంటి ఏర్పాట్లు లేవని ఉత్తర్వు ఇచ్చి ఒక అధికారి అక్కడికి వెళ్తున్నాడంటే అది కేంద్ర హోంశాఖ మంత్రికి తెలియకుండా జరుగుతుందని జనాల్ని నమ్మించదలుచుకున్నారా? కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి, అమిత్ షా పరిధిలో ఉన్నటువంటి ఒక శాఖలో ఒక అధికారి తిరుమలలో జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే అది అమిత్ షాకి జరగకుండా జరిగిపోయిందని జనం నమ్మాలా? మనం దాన్ని విశ్వసించాలా? కానీ ఆంధ్రజ్యోతి ఏం రాస్తుందంటే ఆ అధికారి తప్పు, ఆ విపత్తు అధికారి తప్పు చేశారు, ఆయన అతిగా వ్యవహరించారు, తిరుమల పర్యటన కోసం హల్చల్ చేశారు, అమిత్ షా పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చి ఆ సందర్భంలో ఆయన తిరుమల వెళ్ళాలని ఓవర్ యాక్షన్ చేశారు అని రాస్తుంది. ఓవర్ యాక్షన్ అధికారులు కాదు, అధికారి ఎవరు అలా చేయలేరు, ఆ సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా. అందులోనూ తిరుమల లాంటి విషయంలో జోక్యం చేసుకోవడం, తిరుమల లాంటి విషయంలో ఒక అధికారి జోక్యం చేసుకున్నారంటే అది ఖచ్చితంగా అమిత్ షా దృష్టిలో ఉండాల్సినటువంటి వ్యవహారం. అమిత్ షాకి తెలిసే ఆయన పర్యటనకు బయలుదేరారు అంటే కావాలనే తిరుమల తిరుపతి దేవస్థానంలో కేంద్రం జోక్యం చేసుకునే ప్రయత్నం చేసింది. దాన్ని మళ్ళీ చంద్రబాబు విన్నవించిన తర్వాత, చంద్రబాబు మళ్ళీ అమిత్ షా దగ్గర అప్పీల్ చేసుకున్న తర్వాత దానికి మళ్ళీ ఆ పర్యటనని నిలిపివేస్తున్నట్టు, ఆ వ్యవహారంలో వెనక్కి తగ్గుతున్నట్టు మళ్ళీ కేంద్రమే ఉత్తర్వులు విడుదల చేసింది. అంటే చంద్రబాబు నాయుడు తమకు ఒక వినతి చేయాలి, చంద్రబాబు నాయుడు తమ దానికి రావాలి, తాము చెప్పినట్టుగా వినాలి అనేటట్టు వ్యూహం ఏవైనా అమిత్ షా వర్గం వేసిందా? కేంద్ర ప్రభుత్వ పెద్దలు అలాంటి పన్నాగం ఏవైనా పన్నారా? ఆశ్చర్యకరం. అది కూడా ప్రశ్నార్థకమే. ఎవరి వ్యూహంలో భాగంగా ఇది జరిగింది? ఏదో ఆంధ్రజ్యోతి రాసినట్టు ఒక అధికారి ఓవర్ యాక్షన్ వల్లే, ఆయన చొరవ వల్ల ఇదంతా జరిగిందంటే జనం నమ్మడానికి, మనం నమ్మడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అంత సులువుగా పరిణామాలు జరగవు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి చోట ఒక అధికారి నేరుగా వెళ్ళి అక్కడ అధికారులతో మేము సమీక్ష జరపబోతున్నాం, ఇక్కడ పరిస్థితుల మీద రివ్యూ చేయబోతున్నాం అని ఒక అధికారికి ఉత్తర్వులు ఇచ్చారంటే అదంత ఆషామాషి వ్యవహారం కాదు. అమిత్ షా దృష్టిలో లేకుండా జరిగేటువంటి వ్యవహారం అసలు కాదు. అయినా సరే అది పూర్తిగా అధికారిదేనని ఆంధ్రజ్యోతి మనల్ని నమ్మమంటుంది. నమ్మడానికి మరి మనం ఎంతమంది నమ్ముతారో చూద్దాం. కానీ అలాంటి వ్యవహారం అమిత్ షా లేదంటే కేంద్రం ఏదో వ్యూహాత్మకంగానే తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారంలో చొరవ చూపుతున్నట్టుగా, అందులో వేలు పెడుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డు వైఫల్యం మూలంగానే జరుగుతోంది. వాళ్ళిద్దరి వైఫల్యం కారణంగానే తొక్కిసలాట జరిగింది, అక్కడ భద్రతా లోపం జరిపిస్తుంది, అనేక రకాల ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది.
టీటీడీ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకునేటంత వరకు వచ్చింది. ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కి తగ్గి ఉండొచ్చు. చంద్రబాబు కోరిక మేరకు ఒక అడుగు వెనకేసినప్పటికి కూడా ఇలాంటి పరిణామాలు పదే పదే పునరావృతం అయితే మాత్రం కేంద్రం ఖచ్చితంగా ఇందులో జోక్యం చేసుకునేటువంటి ప్రమాదం లేకపోలేదు. ఇదంతా వ్యూహాత్మకంగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి వ్యవహారంగా మనమంతా భావించాల్సి ఉంటుంది.